అభ్యర్థి భరత్ ప్రసాద్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అందులో భాగంగా వనపర్తి జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో పాల్గొని మాట్లాడారు. మరోసారి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయితే మన దేశం సురక్షితంగా ఉండి మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఇటువంటి అవకాశం కల్పించిన భారతీయ జనతా పార్టీకి ఒక యువకుడిగా ఇంకొక 30 ఏళ్ళు రాజకీయాల్లో ఉంటా మీ అందరికీ సేవ చేస్తూ ఉంటాను. మీ అందరి ఆశీర్వాదం పొంది మీ అందరి దీవెన వల్ల మీ ఇంటి బిడ్డగా పార్లమెంట్ లో అడుగుపెట్టి మన వనపర్తికి చిరకాల కోరికైన రైల్వే లైన్ ఖచ్చితంగా సాధించి తీసుకొస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను. నాన్నగారు ఆల్రెడీ ఎంపీగా ఉండి సర్వే గురించి 9 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకొని వచ్చారు. ఇప్పుడు సర్వే లైన్ పూర్తవుతుంది. నన్ను గెలిపించిన తర్వాత రైల్వే లైన్ కూడా పూర్తవుతుందని మీ అందరికీ మాటిస్తున్నాను. ఎంతో మంది గొప్ప నాయకులను, విద్యావేత్తలను, మేధావులను, కళాకారులను, కవులను అందించిన ఈ వనపర్తి గడ్డ నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను కూడా దీవించి మీరందరూ భారతదేశానికి పార్లమెంట్ సభ్యునిగా నన్ను పంపిస్తారని మనస్ఫూర్తిగా మీ అందరికీ దీవించమని ఆశీర్వదించమని కోరుకుంటూ ఇక్కడికి ఓపికగా వచ్చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియ